అర్థాలు కట్టుకున్నాం 144 సెక్షన్ పెట్టుకుని తిరిగే ప్రభుత్వం కాదు. ప్రజలకు జవాబుదారితనం ఉండాలి. ప్రజలకు మనం సమాధానం చెప్పాలి. ప్రజల దగ్గరున్న ఆలోచనతో సంఘాలు కూడా పిలిచే దాంట్లో వైకాపా సంఘం ఉంది అధ్యక్ష. దో ఇల్లీగల్లీ రికగ్నైజ్ సంఘం అయినా యాజ్ ఆఫ్ దట్ డేట్ వాళ్ళు రికగ్నైజ్డ్ కనుక వాళ్ళు కూడా వచ్చారు. లోపల ఏం మాట్లాడలేకపోయారు. నాతో మళ్ళీ ఫోటో కూడా దిగెళ్ళారు అధ్యక్ష. బయటికి వెళ్ళి వేరే విషయాలు మాట్లాడారు కానీ లోపల ఏం మాట్లాడలేదు. ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్. లోపల ఒక్క విషయం మాట్లాడలేకపోయారు. అన్ని వివరాలు అన్నీ బాగున్నాయి అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళే పరిస్థితి. సో జియో 117కి ఆల్టర్నేటివ్, ఎందుకంటే మనందరం కూటమి సభ్యులందరం కూడా మనం హామీ ఇచ్చాం జియో 117 రద్దు చేస్తాం. ఓకే అయితే ఆల్టర్నేటివ్ రావాలి, పకడ్బందీ ఆల్టర్నేటివ్ రావాలి. ఏదో హడావుడిగా చేస్తే మళ్ళీ ఇబ్బందులు ఎదుర్కోకూడదు అనే ఆలోచనతో మీ అందరితో చర్చించిన తర్వాత ఆ ప్రక్రియ, ఎందుకంటే సెషన్ అయిన తర్వాత మీరు అందరు తిరిగి వెళ్తారు, అది ఫైనలైజ్ చేస్తే జియో 117కి ఆల్టర్నేటివ్ వస్తుంది. అది ఫస్ట్. రెండోది అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొదటిసారి టీచర్ సీనియారిటీ లిస్ట్ మేము ఫిక్స్ చేయబోతున్నాం అధ్యక్ష. జనరల్గా సీనియారిటీ లిస్టులో ఎంత గందరగోళం అవుతాయో అందరు తెలుసు అధ్యక్ష. ఈసారి సీనియారిటీ లిస్ట్ మేము పబ్లిక్లీ డిక్లేరింగ్. ఉపాధ్యాయులు డైరెక్ట్గా వాళ్ళ సీనియారిటీ లిస్ట్ చూసుకోవచ్చు. సీనియారిటీ లిస్టులో తప్పులు ఏమైనా ఉంటే ఇమీడియట్గా డిఓ గారి దగ్గరికి వెళ్ళి కరెక్ట్ చేయించుకోవచ్చు. ఇది ఎందుకు చేస్తున్నాం, ఇక్కడ నుంచి క్యాబినెట్, ఈరోజు క్యాబినెట్ కాదు వచ్చే క్యాబినెట్కి టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొస్తున్నాం అధ్యక్ష. అంటే టీచర్ ట్రాన్స్ఫర్స్ కూడా పాయింట్ సిస్టమ్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉపాధ్యాయులకు అర్థమయ్యే విధంగా వాళ్ళు అసలు సీనియారిటీలు ఎక్కడున్నారు, రాబోయే సంవత్సరాలు నేను ఎక్కడికి వెళ్ళొచ్చు మాకు చాలా క్లారిటీ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే అధ్యక్ష, ఉపాధ్యాయులు కూడా మొత్తం విద్యా వ్యవస్థలో కీలకమైన పాత్ర వహిస్తారు. లేనిపోని యాప్లు, లేనిపోని ప్రెషరు, లేనిపోని పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ వల్ల వాళ్ళు సరైన పాఠాలు పిల్లలకి చెప్పలేకపోతున్నారని బలంగా కూటమి ప్రభుత్వం నమ్ముతుంది. అందుకే ఈ టీచర్ సీనియారిటీ లిస్ట్ కానీ టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ కానీ ఇవన్నీ తీసుకొస్తాం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, గత ప్రభుత్వం పెద్ద మాటలు చెప్పారు అధ్యక్ష. ఒకరోజేమో అంటే మాజీ ముఖ్యమంత్రి గారికి ఆత్మలతో మాడటం చాలా ఇష్టం సార్. ఒకరోజు ఒక ఆత్మతో మాడతారు, పొద్దునొచ్చి ఐబీ అంటారు అధ్యక్ష. మళ్ళీ దాని తర్వాత ఒకరోజు స్టోఫల్ అంటారు, ఒకరోజు సిబిఎస్ఈ అంటారు. 3 లెటర్స్ డిస్కస్. మొదటిది ఐబీ స్కూల్ పెట్టారా లేదు, కానీ ఐబీ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ తెప్పించేదానికి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. 5 కోట్ల రూపాయలు ఒక రిపోర్ట్ కోసం. అది అలానే టోఫల్ ఏమైనా అమలు చేశారా, చేయలేదు. ఇంకా సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధ్యక్ష. ఇది సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్. నేను సిబిఎస్ఈ స్టూడెంట్ని అధ్యక్ష. 10th క్లాస్ పరీక్షలు అంటే మాకు యూనిట్ టెస్టుల నుంచి సెమీఫైనల్స్, ప్రీ ఫైనల్స్, మాక్ ఫైనల్స్, దెన్ ఫైనల్కి వెళ్తాం అధ్యక్ష. ఇది ఏదీ జరగకుండా